నమస్కారం. న్యూస్ 9 టీవీ తెలుగుకి స్వాగతం. విద్యా వ్యవస్థపై సర్కార్ నిర్లక్ష్యం, ఏబీవీపీ పోరు. తెలంగాణ విద్యా వ్యవస్థ ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. చదువుకున్న బిడ్డలకు అండగా ఉండాల్సిన ప్రభుత్వం వారి భవిష్యత్తును గాలికి వదిలేసిందా? అవుననే అంటున్నాయి ప్రస్తుత పరిస్థితులు. వేల కోట్ల రూపాయల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు, ఏళ్ల తరబడి పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్స్, అప్పుల ఊబిలో కూరుకుపోయిన పేద విద్యార్థులు. ప్రభుత్వానికి కళ్ళు తెరిపించేందుకు మొద్దు నిద్రపోతున్న యంత్రాంగాన్ని ఉలిక్కి పడేలా చేసేందుకు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఇప్పుడు మరో యుద్ధానికి సిద్ధమైంది. కోటి జిల్లా చార్మినార్ శాఖ పరిధిలోని చారిత్రాత్మక సిటీ కాలేజీ సాక్షిగా నేడు నిరసన జ్వాలాలు ఎగసిపడ్డాయి. రాష్ట్ర శాఖ పిలుపు మేరకు విద్యార్థి లోకం కదిలింది. తమ హక్కుల కోసం, తమ చదువుల కోసం వారు ఎంచుకున్న మార్గం పోస్ట్ కార్డు ఉద్యమం. ముఖ్యమంత్రి గారే విద్యాశాఖ మంత్రిగా ఉన్న ఈ రాష్ట్రంలో విద్యా వ్యవస్థ ఇంతలా కూనరిల్లడంపై విద్యార్థి నాయకులు నిప్పులు చెరిగి అటు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి, ఇటు ముఖ్యమంత్రికి వందలాది పోస్ట్ కార్డులు రాసి తమ నిరసన గలమెత్తారు. ఫీజు రియంబర్స్మెంట్ అనేది విద్యార్థుల భిక్ష కాదు, అది వారి రాజ్యాంగబద్ధమైన హక్కు అని ఏబీవీపీ నేతలు గర్జిస్తున్నారు. ప్రభుత్వానికి ప్రకటనల మీద ఉన్న శ్రద్ధ విద్యార్థుల స్కాలర్షిప్స్ మీద ఎందుకు లేదు? వందల కోట్లు ఖర్చు చేసి ఉత్సవాలు జరుపుకుంటున్న సర్కారికి సామాన్య విద్యార్థి ఫీజు కట్టలేక కాలేజీకి వెళ్ళకపోతుంటే స్పృహ లేదా? ముఖ్యమంత్రి స్వయంగా విద్యాశాఖను పర్యవేక్షిస్తున్నప్పుడు ఫైల్ ఎందుకు ముందుకు కదలడం లేదు? ఇవే ఇప్పుడు విద్యార్థి లోకం అడుగుతున్నటువంటి సూటి ప్రశ్నలు. ఈ భారీ నిరసన కార్యక్రమంలో ఏబీవీపీ సిటీ కాలేజ్ అధ్యక్షుడు అనిల్, కార్యదర్శి శివమణి నేతృత్వంలో విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కార్యకర్తలు ప్రశాంత్, సాకేత్, సాగర్, రాహుల్, నవనీత్, కార్తీక్, పన్ని, వెంకటేష్ తదితరులు ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో హోరెత్తించారు. నాయకుల హెచ్చరిక, ఇది కేవలం ఆరంభం మాత్రమే. పోస్టు కార్డులతో మొదలైన ఈ నిరసన ప్రభుత్వం దిగిరాకపోతే అసెంబ్లీ ముట్టడికి, సెక్రటేరియట్ దిగ్బంధానికి దారితీస్తుంది. విద్యార్థుల ఆగ్రహానికి తలొగ్గక తప్పదని వారు హెచ్చరించారు. నిజమే, విద్యార్థి లోకం రోడెక్కిందంటే అది ప్రభుత్వ పతనానికి నాంది అని చరిత్ర చెబుతుంది. ఇప్పటికైనా ప్రభుత్వం మొండి వైఖరి వీడాలి. తక్షణమే పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ నిధులు విడుదల చేయాలి. లేదంటే ఈ పోస్టు కార్డులే రేపు ప్రభుత్వానికి ఊరితాళ్లాగా మారుతాయి అనడంలో సందేహం లేదు. చూస్తూనే ఉండండి న్యూస్ 9 టీవీ తెలుగు. జై హింద్.